This is question number 11.9, page number 187. 11.9 by page number 187. చూడండమ్మా ఈ సర్క్యూట్, these two resistors are in parallel, these three resistors are in parallel, this combination and this combination is in series. అంటే ఈ రెండింటిని ప్యారలల్లో సింప్లిఫై చేయాలి, ఈ త్రీ రెసిస్టార్స్ని ప్యారలల్లో సింప్లిఫై చేయాలి, దెన్ దిస్ ఆర్ ఆల్ ఇన్ సిరీస్. చేసే ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు, మనకి టూ రెసిస్టార్స్ సిరీస్లో ఉంటే డైరెక్ట్లీ వీ కెన్ డూ R1 R2 by R1 plus R2. మామీ ఫార్ములా, ఆర్ ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు మామీ అంటే మల్టిప్లై ఇన్ న్యూమరేటర్, యాడ్ ఇన్ డినామినేటర్. దిస్ ఈజ్ ద ఫార్ములా వీ హ్యావ్ టు యూజ్ వెన్ టూ రెసిస్టార్స్ ఆర్ ఇన్ ప్యారలల్. R1 R2 by R1 plus R2. కోడ్ గుర్తుపెట్టుకోండి బేటా, మామీ. మామీ మీన్స్ మల్టిప్లై ఇన్ న్యూమరేటర్, యాడ్ ఇన్ డినామినేటర్. ఈజ్ ఈక్వల్ టు, కింద ఈజ్ ఈక్వల్ రాయండి, R1 10 R2 40 by R1 plus R2 40 plus 1 50. 10 క్యాన్సిల్, 5 1s 5 8s. ఈ టోటల్ రెసిస్టెన్స్ మనకి కాంబినేషన్ 8 ohm వచ్చింది బేటా, ఈ మొత్తం 8 ohm. క్లియర్? ఇది నేను రబ్ చేయబోతున్నా ఎందుకంటే బోర్డు సరిపోదు కాబట్టి. నౌ సీ, దీస్ త్రీ రెసిస్టార్స్ ఆర్ ఇన్ ప్యారలల్. త్రీ రెసిస్టార్స్ ప్యారలల్ ఉంటే ఏ ఫార్ములా వాడాలమ్మా? 1/R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఎల్సిఎం వస్తే ఎల్సిఎం చేయండి, లేకపోతే ఈ మూడు ఏ టేబుల్లో వస్తాయి బేటా? 60 టేబుల్లో వస్తాయి. 32s are 60, 23s are 60, 61s are 60. డినామినేటర్ సేమ్ ఉండేలా చూసుకోండి. అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేయండి, ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేయండి. 1/R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బేసులు సేమ్ ఉన్నాయి, 60 60 60, అదే ఎల్సిఎం అవుతుంది. బేసులు సేమ్ ఉంటే న్యూమరేటర్స్ సింపుల్గా ప్లస్ ఉంటే యాడ్ చేసుకోవడమే. 2 1s are 2 ప్లస్ 3 ప్లస్ 1 అంటే 1/R ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 6/60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/10. మనకు కావాల్సింది ఆర్ 1/RP కాదు, ఆర్ ప్యారలల్. ఆర్ ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 10 ohm. అంటే ఈ మూడు కంబైన్ చేస్తే 10 ohm వచ్చింది, ఈ రెండు కంబైన్ చేస్తే మనకి ఎంత వచ్చింది బేటా? 8 ohm వచ్చింది. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తున్నామా, ఇప్పుడు సింప్లిఫై చేసి ఈ మొత్తం బదులు 8 ohm రాస్తున్నా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇదే సర్క్యూట్ని నేను సింపుల్గా రాస్తున్నా. దిస్ ఈజ్ వాట్ 8 ohm, ఈ రెండు కలిపితే 8 ohm, ఈ రెండు కలిపితే ఎంత వచ్చిందమ్మా? 10 ohm. ఇక్కడ యామ్మీటర్ ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ యామ్మీటర్, దిస్ ఈజ్ వాట్ బ్యాటరీ. బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ 12 volt. ఇప్పుడు మీకు సింపుల్ అయిపోయింది. ఇంకేముందమ్మా? ఇట్లా చూసి చాలామంది పిల్లలు ఒకదాని కింద ఒకటి ఉంది కాబట్టి ప్యారలల్ అనుకుంటారు. ప్యారలల్ ఇది ప్యారలల్ అనుకుంటారు. ప్యారలల్ అంటే ఏంటంటే బ్యాటరీ ఈ రెండు టెర్మినల్స్ని తీసుకొచ్చి ఇట్లా కలిపితే బ్యాటరీ ఇది ప్యారలల్ అవుతుంది. కానీ ఇక్కడ కరెంట్ హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ ఫ్లో అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద కరెంట్ డైరెక్షన్. కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఈ రెండిట్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది బేటా. సేమ్ కరెంట్ ఫ్లో అయినప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటమ్మా? R1 ప్లస్ R2. R1 ఎంత? 8 ప్లస్ 10. అంటే ఈ సర్క్యూట్ మొత్తం రెసిస్టెన్స్ వచ్చి 18 ohm. ఈ సర్క్యూట్ మొత్తం రెసిస్టెన్స్, టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ 18 ohm. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ 12 volt. ఇంకేముందమ్మా? టోటల్ కరెంట్ కనుక్కోండిరా. మనల్ని అడిగింది టోటల్ రెసిస్టెన్స్ ఒకటి వచ్చేసింది, టోటల్ కరెంట్ అడిగాడు. I ఈజ్ ఈక్వల్ V/R. ఈ ఫార్ములా రాకపోతే పక్కన మ్యాజిక్ ట్రయాంగిల్ గీసుకోండి, VIR. I కావాలి కాబట్టి V/R. V ఎంతమ్మా? 12/18. 6 2s are 6 3s are 2/3. అంటే I ఈజ్ ఈక్వల్ 0.66 ఆంపియర్. దిస్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. కరెంట్ ఎప్పుడు తక్కువ ఉండాలి, కరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ 12 volt ఉంది, కరెంట్ 0.66 ohm ఉంది. అంటే మనకు వచ్చిన ఆన్సర్ 100% కరెక్ట్. అయితే దేంట్లో ఎంత కరెంట్ ఉందో కూడా చూద్దాం. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత వచ్చింది బేటా? టోటల్ కరెంట్ 2/3 ఆంపియర్. ఇక్కడ నుంచి 2/3 ఆంపియర్ కరెంట్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ కరెంట్ విడిపోతుంది. ఇందులోకి I1 కరెంట్, ఇందులోకి I2 కరెంట్ విడిపోతుంది. ఈ రెండు కలిపితే మనకి ఎంత వచ్చిందమ్మా? 8 ohm వచ్చింది. అంటే ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి, కంబైన్ చేస్తే మనకి 8 ohm వచ్చింది. 8 ohmలో ఈ మొత్తం రెసిస్టార్ 8 ohm. ఈ మొత్తం కరెంట్ ఎంత వచ్చిందమ్మా? కరెంట్ 2/3 ఆంపియర్.
2/3 ఆంపియర్ అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుందిరా? V ఈక్వల్ టు IR కదా, 2/3 × 8 16/3 వోల్ట్. అంటే ఇక్కడ 16/3 వోల్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా 16/3 వోల్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ వోల్ట్ మీటర్ రీడింగ్ బేటా. అలాగే ఇవి కూడా మీరు చేయండి. అంటే ఈ వోల్టేజ్ మొత్తం ఈ రెండు సిరీస్, ఈ మొత్తం కలిపి సిరీస్ 8 వోల్ట్లో ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. ఈ మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చిందమ్మా? 10 ఓం వచ్చింది. 10 ఓంలో ఎంత ఉంటుంది వోల్టేజ్? V ఈక్వల్ టు IR కదా. I ఎంత? 2/3 or 10 అంటే ఇది 20/3. ప్రతి చోట 20/3 ఉంటుంది బేటా. 20/3 20/3 20/3 20/3 ప్లస్ 16/3 ఎంత అవుతుంది? 36/3. 36/3 అంటే మళ్ళీ 12 వోల్ట్. మనకు వచ్చిన ఆన్సర్ 100% కరెక్ట్. ప్యారల్లో ఈ మూడిట్లో వోల్ట్ మీటర్ రీడింగ్ సేమ్ ఉంటుంది, ఈ రెండు ప్యారల్లో వోల్ట్ మీటర్ రీడింగ్ సేమ్ ఉంటుంది. ఈ వోల్టేజ్ మొత్తం యాడ్ చేస్తే టోటల్ వోల్టేజ్ ఆఫ్ ద సర్క్యూట్కి ఈక్వల్ కావాలి 12 వోల్ట్. హెన్స్ అవర్ ఆన్సర్ ఈజ్ 100% కరెక్ట్. క్లియర్?